హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గుంటూరు హోటల్ స్టైల్లో పల్లి ఆనియన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లి ఆనియన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో 1 కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు క్రిస్పీగా ఫ్రై అయ్యి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో చట్నీలోకి పోపునైతే రెడీ చేసుకుందాము. ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఆవాలు, శనగపప్పు, జీలకర్ర బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. అలానే కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపునైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని నీళ్లు పోయకుండా ఒకసారి చట్నీ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు మొత్తం చట్నీలో కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. పల్లి చట్నీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.